యాప్ గురించి ఒక్క నిమిషంలో క్లియర్ కట్గా చెప్తా, జాగ్రత్తగా విను. సో ఒకవేళ నువ్వు నేర్చుకుందాం అనుకుంటే, ఒకవేళ నువ్వు ఇంట్రెస్ట్గా ఉంటే నేర్చుకోవడానికి, సో కామెంట్లో శాప్ అని కామెంట్ చేయి, నీకు రిసోర్సెస్ అన్నీ నీకు డైరెక్ట్గా డిఎం వస్తాయి. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతే, అసలు శాప్ అంటే ఏంటో తెలుసుకునే ముందులో ఒక సినారియో చెప్తాను, ఒక స్టోరీ, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఒక కస్టమర్ వచ్చాడు. సో షాప్లో, అంటే ఎగ్జాంపుల్ డీమార్ట్ అనుకోండి. సో డీమార్ట్లో ఒక ఆయిల్ ప్యాకెట్ కోసం అని చెప్పి వచ్చాడు, బట్ అక్కడ చూస్తే లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ డీమార్ట్ బాబాయ్కి ఒక కస్టమర్ లూజ్ అయిపోతాడు. అంటే ఒక బిజినెస్ తగ్గిపోతుంది, ఒక పర్సన్ని లూజ్ చేసుకున్నాడు. అంటే ఇక్కడ ప్రాబ్లం 3 ఉన్నాయి కదా. సో దీని మిస్ఫైర్ ఎలా అవుతుంది, ముందర స్టాక్ అంటే స్టోరేజ్లో స్టాక్ లేదు, డిస్ట్రిబ్యూషన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ స్టాక్ లేదు బాబాయ్, డిస్ట్రిబ్యూషన్ బాబాయ్ నువ్వు ఎత్తుకురా బాబాయ్ అని చెప్పేపాటికి ఈ కస్టమర్ అక్కడి నుంచి అటు వెళ్ళిపోతాడు. స్టాక్ లేదు కదా, ఈ స్టాక్ నుంచి డిస్ట్రిబ్యూషన్ కాల్ చేస్తాడు, అక్కడ కాల్ నుంచి డైరెక్ట్గా డీమార్ట్ తోడికి చేస్తాడు. ఈ డీమార్ట్ తోడు ఏం చేస్తాడు, ప్రోడక్ట్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో అక్కడికి కాల్ చేస్తాడు. ఈ కన్వర్జేషన్ అంతా అయ్యేపాటికి ఈ బాబాయ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకు, బాబాయ్ ఆయిల్ ప్యాకెట్ కావాలి, ఆయిల్ ప్యాకెట్ ఇంటికాడ అసలే సండే, వాళ్ళ ఇంటికాడ ఒక 10 నిమిషాలు లేట్ అయినా బాబాయ్ తాట తీసేస్తారనమాట. సో అందుకని ఈ షాప్ నుంచి వేరే షాప్కి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏమవుతుందిరా అంటే ఇక్కడ స్టాక్ లేదని చెప్పేసి, అంటే ఇక్కడ సినారియో మీరు ఏమి అర్థం చేసుకోవాలనుకుంటే, ఇక్కడ ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది మిస్ మ్యాచ్ అయిపోతుంది. అంటే ఇక్కడ లేదని చెప్పేసి ఇక్కడ ఎవరైతే మెయిన్ ప్లానింగ్ చేస్తారో చూసారా, వాళ్ళకి తెలియట్లేదు. అంటే డేటా అనేది అనలైజ్ చేసుకోవడానికి స్కోప్ ఉండలేదు. సో దానికోసం ఏంటంటే మ్యూచువల్ కమ్యూనికేషన్ ఇక్కడ మ్యూచువల్ కమ్యూనికేషన్ అవ్వడానికి వీడికి, మార్కెటింగ్ వాడికి, డీమార్ట్ వాడికి, ప్రొడక్షన్ వాడికి మొత్తానికి ఈఆర్పి అనేది ఒకడు ఉంటాడు. అంటే మొత్తం డిస్ప్లే చేసిద్ది అనమాట. ఎప్పుడైతే నీకు ప్రోడక్ట్ వెళ్ళిందో అప్పుడు అప్డేట్ అయిపోతుంది. సో పలానా ప్రోడక్ట్ అయిపోయింది, సో స్టాక్ ఇంత దగ్గరలో అవుతుంది, సో స్టాక్ ఇంతవరకు అయిపోయిందని చెప్పి అలర్ట్ ఇస్తారు. సో అప్పుడు వీళ్ళకి డైరెక్ట్గా ఫుల్ఫిల్ చేసుకుంటారు అనమాట. ఈ సినారియోనే శాప్ అనేది ఒకటి ఉంటుంది. శాప్లో 9 మాడ్యూల్స్ ఉంటాయి. అవి డీటెయిల్గా చెప్పాలంటే ChatGPT చేసుకోండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం చేసిద్దిరా అంటే, ఇది డైరెక్ట్గా మెమరీలో స్టోర్, అంటే డైరెక్ట్గా ర్యామ్లో స్టోర్ అయిపోద్ది స్టోరేజ్ అనేది. సో అంటే బోల్డ్ అంత మెమరీ వస్తూ ఉంటుంది కదా. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ దాదాపు డీమార్ట్లో ఒక 1000s ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ అన్ని అనలైజ్ చేసుకోవాలనుకుంటే ఆడి స్టోరేజ్ చాలా నిండిపోతుంది. సో దీన్ని ఫాస్ట్గా చేసుకోవడానికి ర్యామ్లో స్టోర్ చేసుకుంటాడు అనమాట. శాప్ అంటే ఏంటి, ఒక టూల్ అనమాట. ఒక టూల్లో మొత్తం మేనేజ్ చేసుకుంటారు. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పుకోవాలనుకుంటే యూట్యూబ్లో మెన్షన్ చేస్తాను, మీరు కామెంట్ చేస్తారు. సో అది